నీ జీవితంలో వైఫల్యాలు గురించి నువ్వు తలంచుకుంటూ బాధపడుతూ ఉంటావు, భయపడుతూ ఉంటావు. ఒకప్పుడు నీ మీద నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. నేను అన్నీ సాధించగలను, నేను అన్నీ చేయగలను నేను అనుకున్నావు. కానీ కొన్ని విషయాల్లో విఫలమైపోయావు. అది చూసినప్పుడు తెలియకుండానే నీలో భయం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ బాగా చదువుతారు, 1-2 సబ్జెక్టులు ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఇక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని కోల్పోయి నెమ్మదిగా వారి నమ్మకం సన్నగిలిపోయి అప్పటి నుంచి కూడా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఓడిపోవటం ప్రారంభిస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు అంటున్నాడు. విఫలమైపోయాను జీవితంలోని భయపడుతూ కూర్చుంటే పని జరగదు. వైఫల్యాన్ని చూస్తూ భయపడవద్దు. జయించినటువంటి యేసును చూస్తూ ముందుకు సాగిపో. నీ ప్రభు అంటున్నాడు, నీ వైఫల్యాన్ని ఆయన ఆధారంగా చేసుకొని నీకు జై జీవితంలోకి నడిపిస్తాను అంటున్నాడు. పడిపోయిన వారిని పడిపోయినట్లుగా ఉంచే దేవుడు కాదండి మనం నమ్మిన దేవుడు. పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, నీరసించిపోయిన వారిని, మేము ఇక జీవితంలో పైకి రాబోలేమని కృంగిపోతున్న వారిని లేవనెత్తే దేవుడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం.